అయితే మమ్మల్ని అసలు వదలలేదండి. కష్టం వస్తే వదిలేస్తారు అందరూ. కానీ మా సంఘం కష్టంలో ఇంకా మాకు దగ్గరగా, హాస్పిటల్లో పెట్టిన దగ్గర నుంచి తీసుకొచ్చే వరకు, అన్ని కార్యక్రమం చేసే వరకు, ఈ రోజు వరకు మా ఇంటి దగ్గరే ఉంటూ, మా దగ్గరే పడుకుంటూ, వంట చేస్తూ, వచ్చిన వాళ్ళకి టీలు ఇస్తూ, కాఫీలు ఇస్తూ, అందరూ చాలా పరిచర్య. పేర్లు చెప్పలేం కానీ ప్రతి ఒక్కరూ ఎంతగానో పరిచర్య చేస్తూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ, మేము ఉన్నామమ్మా, మీకెందుకు, మీరు బాధపడకండి, మేము మిమ్మల్ని చూసుకుంటాం కదా, మేము మీకు లేమా, మిమ్మల్ని ప్రేమిస్తాం కదా అని చెప్పి ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తూ, ఎంతగానో ఆదరిస్తూ, ప్రతిదీ కూడా మేము బాధపడుతూ ఉంటే మా బాధలో వాళ్ళు ఏడుస్తూ, మా కష్టంలో వాళ్ళ కష్టం అనుకుంటూ ఏడుస్తూ ఎంతగానో మమ్మల్ని ఆదరించింది. మా సంఘం లాంటి సంఘం ఎక్కడా ఉండదండి. మా సంఘం నిజంగా చెప్పుకోవడం గొప్ప చెప్తున్నాం అనుకుంటున్నారు కానీ చాలా మంచి సంఘం, బాధ్యత గల సంఘం. ఈ బాధ్యత అంతా ఎవరు చేయాలంటే కుటుంబంగా మేము చేయాలి. కానీ మా కుటుంబం వాళ్ళు అయిపోయి మమ్మల్ని ఏ ధనమైనా కానీ ఏమి అడగకుండా ప్రతిదీ వాళ్ళే చూసుకుంటూ ఒక బాధ్యత గల సంఘంగా మా పట్ల వ్యవహరిస్తూ మమ్మల్ని చూసుకుంటూ వచ్చింది. ప్రేమ గల సంఘం. ఎంత ప్రేమ అంటే చెప్పలేం, వివరించలేనంత ప్రేమ మాపై చూపిస్తుంది. మా సంఘమే మా ధైర్యం. దేవుడు ఆ తర్వాత మా సంఘం మా ధైర్యం. మా కుటుంబం కూడా దైవజనులు అయ్యుండి వాళ్ళకు కూడా చాలా పరిచర్యలు ఉంటాయి. కానీ అయినా సరే మా మీద ప్రేమతో, మా అమ్మగారి ప్రేమతో మమ్మల్ని ఆదరించడానికి పొద్దున్నొచ్చి సాయంకాలం వరకు ఉండేవారు. అత్తయ్యలేంటి, మావయ్యలేంటి, తాతయ్యలు, మొత్తం అందరూ కూడా, కుటుంబం అంతా కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించారు. మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికే మహిమ కలుగును గాక.